శిష్యుడిగా ఒక వ్యక్తి ఉండాలంటే అతడు ఫలించాలి అని చెప్తున్నాను. ఫలించే వాడే ఆయన శిష్యుడిగా ఉండగలడు. ఫలించే శిష్యుడు ఏం చేయగలడంటే తన గురువు గారికి మహిమను చేయగలడు. అది ఫస్ట్ పాయింట్ చెప్తున్నా. సెకండ్ పాయింట్ లో నిజ శిష్యత్వానికి గుర్తులు ఏంటి అంటే ప్రేమ. మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటే నా శిష్యులై ముందురు అని చెప్పారు. వాటి ప్రేమ అనేది అత్యంత కీలకమైంది క్రైస్తవ జీవితంలో. ప్రేమ ఉపదేశ సారం, ప్రేమ ధర్మశాస్త్రం యొక్క సారాంశం. కాబట్టి ప్రేమ అనేది పరిపూర్ణతకు అనుబంధమైంది అందులో వాక్యం. అవునా, మనం ప్రేమ కలిగి బతకాలి, అప్పుడే మనం ఆయనకి శిష్యులము అవుతాము. సరే, ఇప్పుడు ఈ థర్డ్ పాయింట్ లో ఈరోజు క్లాస్ లో మన థర్డ్ పాయింట్ లో ప్రేమించడం ఎలాగా. చాలాసార్లు మనకు ఉన్న డౌట్ ఏంటంటే, బ్రదర్ ప్రసంగాలు వింటున్నప్పుడు ప్రేమను గురించి ప్రేమించాలనిపిస్తాను. ఇక నుంచి నా పొరుగు వారిని ప్రేమించాలి, నా ఇంటి వారిని ప్రేమించాలి, నా తోటి సహోదరి సహోదరుని ప్రేమించాలి అని నాకు ఆశ కలుగుతుంది. కానీ ప్రేమించడం నా వల్ల కావడం లేదు. ప్రేమించడము నా వల్ల కావడం లేదు. ప్రేమించకపోగా పైగా ద్వేషిస్తున్నాను. ప్రేమించకపోయిపోయాను, కానీ చేస్తున్నాను, పైగా ద్వేషిస్తున్నాను. ఎందుకు ఇలాగ జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు నేను ప్రేమించలేకపోతున్నాను? ప్రేమించడానికి బదులుగా ఎందుకు ద్వేషిస్తున్నాను? చూడండి ఒక మాట, రోమాపత్రిక 7వ అధ్యాయం 19 వచ్చింది చూడండి. రోమాపత్రిక 7:19. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు ఆగండి. పౌలు గారి ఆశ ఏంటి? మేలు చేయాలని. నిన్న చెప్తున్నాను, ప్రేమించిన ఆశ ఉంది, కానీ ప్రేమించకపోగా ద్వేషిస్తున్నాను, చేయకూడని కీడు చేస్తున్నాను. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది అంటే చూడండి, 20 వచ్చిన, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయడం కలుగుతుందని ఒక నియమం నాకు కనబడుతుంది. పోలంటాడు, నాలో ఒక నియమం కనబడుతుంది. ఏ నియమము? మేలు చేయాలని అనుకునే నాకు కీడు చేయడము అలవాటైపోయింది. ఏంది అని తరచి చూస్తే నాలో ఒక నియమం ఉంది. ఆ నియమానికి ఆయన పెట్టిన పేరు ఏంటంటే పాప నియమము, పాప మరణముల నియమం అన్నాడు. ఈ నియమము ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము నుండి నాకు వచ్చింది. ఆదాము నుండి నాకు వచ్చిన నియమం ఏంటంటే పాప మరణముల నియమం. ఈ పాప నియమము నాలో ఉంది కాబట్టి ప్రేమించకుండా కానీ ప్రేమించలేకపోతున్నాను, క్షమించకుండా కానీ క్షమించలేకపోతున్నాను, తగ్గించుకోకుండా కానీ తగ్గించుకోలేకపోతున్నాను, గర్వించకుండా గర్విస్తున్నా, జీవుడిగా ఉండకుండా కానీ జీవుడిగా ఉండలేకపోతున్నా, మంచి చేయబోతున్నాను కానీ మంచి చేయలేక చెడు చేస్తున్నా. మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేస్తున్నానే. ఎందుకంటే నాలో ఏముంది? పాప మరణముల నియమం ఉంది. అయితే దీనికి పరిష్కారం ఏంటి? ఈ పాప నియమాన్ని, ఈ పాప మరణముల నియమాన్ని నేను జయించి ఓడించి నేను ప్రేమించేవాడిగా మారాలి అంటే 8వ వచనం, 20వ వచనం, అయ్యో నేనెంత దౌర్భాగ్యులను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడో విడిపించ. పౌలు యొక్క ఆవేదన, ఆర్తనాదము, దుఃఖం ఏంటంటే నేను మంచి చేయలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను, ప్రేమించకుండా ప్రేమించలేకపోతున్నాను. కారణం నాలో ఉన్న పాప నియమం. ఈ నియమమును నన్ను ఎవడు విడిపిస్తాడు? ఈ శరీరమును ఎవడు విడిపిస్తాడు? పాప మరణముల నియమం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు?
మరణమునకు లోనగు శరీరం నుండి, నా శరీరంలో ఈ నియమం ఉంది, ఈ నియమాన్ని నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఆగండి, పాప నియమానికి ఏమయ్యాడంట? దాసుడయ్యాడంట. ద్వేషించబోదనుకుంటున్నాడు కానీ ద్వేషిస్తూనే ఉన్నాడు, దానికి దాసుడైపోయాడు. ఈ దాసత్వం నుండి, బానిసత్వం నుండి, ఈ కట్ల నుండి నన్ను ఎవరు విడిపించింది? ఇందులో 8వ అధ్యాయం వచ్చినాం, 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి చూడండి, ఎవరు విడిపించును? ఇప్పుడు పౌలు గారి ప్రశ్న జవాబు దొరికిన లేదా? ఎవరు విడిపించును? క్రీస్తు యేసునందు ఆత్మ, జీవమునిచ్చు ఆత్మ నియమం. అందుకే ఏదో అన్నాడు, దేవునికి స్తోత్రములు అన్నాడు. కేక వేశాడు, వెంటనే ఏమన్నాడు? స్తోత్రం అంటున్నాడు. ఆవేదంతో కేక వేశాడు, పగిలిన గుండెల్లో నుంచి వచ్చిన కేక అది. ఆవేదంతో కేక వేశాడు, కేక వేసిన వెంటనే మళ్ళా సంతోషంతో కేక. ఏ కేక? సంతోషంతో కేక. దేవునికి స్తోత్రములు అంటున్నాడు. ఏంటయ్యా పౌలు ఇప్పుడే ఏడుస్తూ కేకేసేమో, మరి నోటు కేకేస్తాడండి. దేవునికి స్తోత్రం అంటున్నాం ఏంటంటే, అప్పుడు ఆయన చెప్పే జవాబు ఏంటంటే, ఇదిగో నాకు రూట్ దొరికింది, నాకు అడ్రస్ దొరికింది. ఏంటి అడ్రస్? ఎవడు విడిపించును? ఎవడు విడిపించును? ఎవడు విడిపించును? ఈ నా ప్రశ్న జవాబు దొరికింది. విడిపించేవాడు నాకు దొరికాడు. ఎవరయ్యా అంటే, ఇదిగో క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ నియమం నన్ను పాప మరణము నుండి నీవు నన్ను విడిపించును. చెప్పండి, ఆత్మ నియమం అంటే పరిశుద్ధాత్మ నియమం. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మనల్ని అవునుగా మేలు చేసేవాడుగా మారుస్తాడు, ప్రేమించేవాడుగా మారుస్తాడు, క్షమించేవాడుగా మారుస్తాడు, సహించేవాడుగా మారుస్తాడు, ప్రియుడిగా మారుస్తాడు. మార్చేవాడు పరిశుద్ధాత్మ. ఇప్పుడు రండి, 5వ అధ్యాయం రోమాపత్రిక. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో. ఆ మాట పట్టుకోండి, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ. అమ్మా, మనకు దేవుడు ఏమని గ్రహించాడు? నమ్ముకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుని గ్రహించాడు. తొలిదాసం మనం చెప్పుకున్నాను కదా. ఆయన మన హృదయం ఏం చేస్తున్నాడు? నివాసము చేస్తున్నాడు. నివసించే ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నట? మన హృదయాల్లో ప్రేమను కుమ్మరించుతున్నాడు. మన హృదయాల్లో ప్రేమను కుమ్మరిస్తున్నాడు. మన హృదయంలో ఏం కుమ్మరించబడింది? దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడింది. ఎవరు కుమ్మరించారు? పరిశుద్ధాత్మ దేవుడు. వినండి, అందుకే పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరింపబడిను. ప్రేమ ఎక్కడ ఉంది? అసలుకి పరలోకములో ఉన్న దేవుల్లో ఉంది. పరలోకములో ఉన్న దేవుని గుండె నిండా ప్రేమ, 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 ప్రేమ. ఆయన ప్రేమ అయి ఉన్నాడు, ఆయన ప్రేమించువాడై ఉన్నాడు, ఆయన ప్రేమ స్వరూపి. దేవుడే ప్రేమ. ప్రేమ అయి ఉన్న దేవుడు తన హృదయంలో ఉన్న ప్రేమను మన హృదయంలోనికి కుమ్మరించాలి అంటే సాధనం ఏంటి? సాధనం పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడు. ఎందుకు ఎందుకు కుమ్మరించాడు? దేవుడు తన ప్రేమను పరిశుద్ధాత్మ ద్వారా మనలోనికి ఎందుకు కుమ్మరించాడంటే, మన కోసం కాదు, నా కోసం కాదు, నా కోసం కాదు ఈ ప్రేమ. నా దేవుడు నాలో తన ఆత్మ ద్వారా కుమ్మరించిన ప్రేమ నా ద్వారా ఇతరులకు పంచబడాలి. ఆ ప్రేమ అంటే నా ద్వారా నా భర్తకు పంచబడాలి, నా భార్యకు పంచబడాలి, నా బిడ్డలకు పంచబడాలి, నా ఇరుగుపోయి వారికి పంచబడాలి, నా శత్రువులు కూడా పంచబడాలి. నా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి నాలో నుంచి ప్రేమ పంచబడాలి. అలాగే మన గుండెల్లో ప్రేమ లేకపోతే మనం ఇతరులకు పంచలేము. అందుకే ప్రేమను దేవుడు తన ఆత్మలో కుమ్మరిస్తున్నాడు. ఎందుకంటే నా కోసం కాదు, నా తోటి వారికి దాన్ని పంచాలని. అర్థమైంది లాజిక్ సూత్రం?
మనం ఏం చేస్తున్నామంటే ప్రేమ కుమ్మరించబడుతుంది కానీ ఆ ప్రేమను మనమే పంచుకోకుండా ప్రవహించుకోకుండా ఇతరులకు కట్ల అడ్డుకట్లకి తిరుగు చేసినట్టుగా ఆదేశిస్తుంది. మనకంటే దేవుడే తన ఆత్మ ద్వారా ప్రేమను కుమ్మరించుకోకుండా మనము ఇతరులకు ప్రేమను పంచనే మన వల్ల కాదు. అదేనమ్మా, దేవుడు తన ఆత్మ ద్వారా మన హృదయాల్లో ప్రేమను కుమ్మరించుకోకుండా మనము ఇతరులకు ప్రేమను పంచలేము. ఆత్మ సహాయం లేకుండా మనం పంచలేము. అందుకే ఆత్మ ఫలమేమనగా అంటూ పరిచయం చెప్పాడు. ప్రేమ అంటే ఆత్మ ఫలం అంటే ఈ ప్రేమ అనేది పరిశుద్ధాత్మ ద్వారా కలిగేది, దీర్ఘశాంతం పరిశుద్ధాత్మ ద్వారా కలిగేది, సహనం సాత్వికం పరిశుద్ధాత్మ ద్వారా కలిగేది. ఆత్మ దేవుని సహాయం లేకుండా మనము ప్రేమించలేము, క్షమించలేము, తగ్గించుకోలేము, దీనులుగా బ్రతకలేము. ఆత్మ దేవుడే కీలకం. అందుకే మనం రోజు ఏం ప్రార్థన చేసుకోవాలి? ప్రభువా, నీ ఆత్మ ద్వారా నీ ప్రేమను నా గుండెల్లో కుమ్మరించు. ఆ ప్రేమను నేను అందరికీ పంచాలి. మిత్రుడికి పంచాలి, శత్రువులు పంచాలి, మంచుడికి పంచాలి, చెడ్డోడికి పంచాలి. నీ ప్రేమతో నన్ను నింపము నీ ఆత్మ ద్వారా. నువ్వు నింపకోకుండా నేను ఎవరిని ప్రేమించలేను. నా భర్తను ప్రేమించలేను, నా భార్యను ప్రేమించలేను, నా పిల్లలను ప్రేమించలేను, నా ఇరుగు పొరుగు వారిని ప్రేమించలేను. అసలు ప్రేమించడం నాకు చేతగాదు. నా వాళ్ళని ఒప్పుకోవాలి. మన ఆదాము స్వభావంతో నిండిపోయిన మనకు ప్రేమించడం మన ముఖానికి ఏమొచ్చింది? మనం ఎవరి స్వభావంలో ఉన్నాం? ఆదాము స్వభావంలో ఉన్నాం. కయ్యూని ప్రేమించడం చంపేడా? ద్వేషించడం ప్రేమించడం తమ్ముడిని? అదే స్వభావం కదా మంది. దేవా, నీ ప్రేమను నీ ఆత్మ ద్వారా నా హృదయంలోకి కుమ్మరించు. ద్వారా నీ ప్రేమను నా హృదయంలోకి కుమ్మరించు. అప్పుడు నేను నీ ప్రేమతో నిండుకొని నేను ఇతరులను నీ వలే ప్రేమించగలను. పేతురు రాసిన మొట్టమొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసిన మొట్టమొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మూడు మాటలు లైన్ లో పెట్టుకుని క్లోజ్ చేస్తున్నాం. చూడండి. నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. ఉన్నమాట. ఏ ప్రేమ? నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. అమ్మ, మన ప్రేమ ఎలా ఉండాలి? నిష్కపటంగా ఉండాలి. ప్రేమలో కూడా కపటాలు ఉంటాయి. కపటంతో ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ క్రైస్తవ ప్రేమ ఎలా ఉండాలి? నిష్కపటమైన ప్రేమగా ఉండాలి. ఈ నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు వినండి, మీరు సత్యములకు విధేయులవుడు చేత అన్నాడు. వినండి, ఒక మాట నేను చెప్తాను, మీరు జాగ్రత్త చేసుకోండి. నిష్కపటమైన ప్రేమ నేను కలిగి ఉండాలి అంటే ఏం కావాలి? సత్యమునకు విధేయులవుడు చేత. సత్యానికి నేనేం కావాలంట? సత్యానికి విధేయుడు అవ్వాలి. సత్యం అంటే ఏంటి? నిజం అంటే ఏంటి? సత్యం అంటే యోహాను సువార్త 17:17 ప్రకారము నీ వాక్యమే సత్యం. యోహాను సువార్త 17:17 ఏమని రాయబడింది? నీ వాక్యమే సత్యము. ఇప్పుడు సత్యమును విధేయవడం అంటే ఏంటంటే వాక్యానికి విధేయత చూపించాలి. వాక్యానికి విధేయత చూపించే కొద్ది ఏమవుతుంది? మీ మనసులు పవిత్రీకరించబడతాయి. మీ మనసు ఏమవుతాయి? చూడండి, సత్యానికి విధేయులు అవ్వాలి అంటే వాక్యానికి విధేయులు అవ్వాలి. వాక్యానికి విధేయులయ్యే కొలది మన మనసులు ఏమవుతాయంట? పవిత్రీకరించబడతాయి, పవిత్రపరచబడతాయి. అవునా? పవిత్రీకరించబడే కొలది ఏమవుతుంది? మనము ఒకరిని ఒకరు నిష్కపటంగా ప్రేమించుకుంటాం. చెప్పండి, నేను నా తోటి వారిని ప్రేమించాలంటే, పొరుగు వారిని ప్రేమించాలంటే, శత్రువులు ప్రేమించాలంటే ఒకటి ఆత్మదేవుని సహాయము, రెండోది వాక్య సహాయం. వాక్యము నన్ను కడుగుతూ ఉండాలి రోజు. నేను ఎంతగా వాక్యాన్ని విధేయత చూపిస్తానో, ఎంతగా వాక్యం చేత నేను కడగబడతానో,
ఎంతగా నా హృదయం పవిత్రీకరించబడుతుందో అంతగా నేనేం చేయగలను, నా తోటి వారిని ప్రేమించగలను. ఇప్పుడు నేను ప్రేమించలేకపోతున్నానంటే అర్థం ఏంటి? నేను ప్రేమించలేకపోతానంటే అర్థం ఏంటి అంటే నా హృదయంలో మలినం మురికి ఉంది, అంతే కదా. నా హృదయంలో మలినము మురికి లేకుండా అది ఆ శుద్ధీకరించబడితే మీ 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 యొక్క మనస్సును పవిత్రీకరించబడి అక్కడ, అవునా? ఆ మాట చూడండి, మీ మనసు ఏం కావాలంట? సత్యములకు విధేయులవుడి చేత మీ మనసులను అది మనసులో ఏం కావాలి? మనసును పవిత్రీకరించడం పడట ఎప్పుడు జరిగింది? అది సత్యానికి విధేయుడి జాగ్రత్త కన్ఫ్యూజ్ లేకోకుండా సత్యానికి మీరు విధేయులవ్వాలి. సత్యానికి విధేయులు అంటే ఏంటి? వాక్యానికి విధేయులవ్వాలి. ఈ వాక్యానికి ఏంటి? విన్న తర్వాత ఏం చేయాలి? విధేయులవ్వాలి. వాక్యానికి ఎంత విధేయులమవుతామో అంతగా మన మనసులు ఏమవుతాయి? పవిత్రీకరించబడతాయి. ఎంతగా మనసులు పవిత్రీకరించబడతాయో అంతగా మనం ఇతరులు ఏం చేయగలము? ప్రేమించగలము. ఇప్పుడు ప్రేమించలేకపోతాం అర్థం ఏంటి? మనసులో పవిత్రత లేదు. పవిత్రులాగా అనుకుంటున్నాం మనం. ఏంటంత భక్తుల్ని, భక్తురాలని, గొప్ప విశ్వాసిని అని మనం అనుకుంటున్నాం, కానీ మనకు తెలియకుండా మనలో ఎంతో మలినము ఉంది. మనలో మలినం ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ ఏం చేయలేకపోతున్నాడు? ప్రేమను మన హృదయాల్లో అమరించలేకపోతున్నాడు. ఉదాహరణ మాట చెప్తున్నాను. దీనిలో ఇంకో గ్లాసు, ఈ గ్లాసులో ఇంతవరకు బురద ఉంది, ఇంకో గ్లాసు ఉంది ఇక్కడ. ఆ గ్లాసులో, అవునా, ఆ గ్లాసులో రెండు గ్లాసులు, ఈ గ్లాసులో సగం బురద ఉంది, డ్రైనేజ్ గా ఉన్న బురద. ఈ గ్లాసులో సగం పాయసం ఉంది, అవునమ్మా? అనుకోండి. ఇప్పుడు నేను నెయ్యి తీసుకొచ్చాను, నెయ్యి అనుకోండి. ఇది ఒక అమృతాన్ని తీసుకొచ్చాను. ఈ రెండింటిలో దేనిలో వాస్తాను? డ్రైనేజ్ బురదతో వెళ్ళిపోయిన ఈ బాటిల్లో వాస్తానా, పాయసంతో ఈ బాటిల్లో వాస్తానా? ఎందుకు పోయి రెండు బాటిలే కదా. ఎంత నెయ్యి పోసినా, ఎంత అమృతం పోసినా, ఎంత జీడిపప్పు పోసినా, ఏది పోసినా కానీ అది ఎందుకు పనికి రాదు. అది కూడా అలాగే మారిపోయింది, మురిగిపోయింది. దీంట్లో ఎందుకు పోస్తా అంటే ఇది ఆల్రెడీ పాయసం శ్రేష్టంగా ఉంది, ఎంతో బాగుంది కాబట్టి దీన్ని నేను పోస్తాను. నీ పోస్తా, అమృతం పోస్తా, ఇంకేం పోస్తా. ఇది మల్యంతో ఉన్న పాత్ర, ఇది మల్యం లేని శుద్ధి చేయబడిన పాత్ర. ఏ పాత్రలో పోస్తాను నేను? పాయసాన్ని తీసుకొచ్చంటే దీనిలో పోస్తా. మల్యం లేదు కాబట్టి నేను పోసిన తర్వాత కూడా తాగదుగా, అది ఎంత ఇంపుగా ఉంటుంది. మన హృదయము, మన మనస్సు పవిత్రంగా లేకపోతే, మల్యంతో ఉంటే దేవుడు తన ఆత్మ ద్వారా ప్రేమను కుమ్మరించలేదు. ఆయన కుమ్మరించకపోతే మనం ప్రేమించడం పంచలేము. చెరువులో నీళ్ళు రాకపోతే ఆ చెరువు ఏ యోగంతో పంట పొలాలకి ఇవ్వలేదు. మనసు పవిత్రీకరించబడాలి, మనసు శుద్ధి చేయబడాలి. అప్పుడే మనం ప్రేమించగలుగుతాము. అప్పుడే ప్రేమ మనలో హృదయంలో కుమ్మరించబడింది. కాబట్టి మనస్సు పవిత్రంగా ఉండాలంటే సత్యానికి విధేయత, ఎంత నిలుస్తున్నాయో ఈ వాక్యాన్ని విధేయత సూచించేది. ఈ హృదయము, ఈ మనస్సు పవిత్రీకరించబడింది. ఎంత పవిత్రంగా ఉందో ఈ హృదయము, ఈ మనస్సు అంతగా అరైతా దేవుడు మన హృదయ ఆత్మను కుమ్మరిస్తాడు. ఎంతగా ఆత్మతో నింపబడతామో అంతగా మనం ఇతరులను నిష్కపంగా ప్రేమిస్తాం, నిస్వార్థంగా ప్రేమిస్తాం, శత్రువును ప్రేమిస్తాం, దొంగను ప్రేమిస్తాం, దొరను ప్రేమిస్తాం, దేశాన్ని ప్రేమిస్తాం, కూలికోరిని ప్రేమిస్తాం, హంతకులను ప్రేమిస్తాం, కొట్టిన వారిని ప్రేమిస్తాం, తిట్టిన వారిని ప్రేమిస్తాం, శత్రు ఇంటికి వచ్చే భోజనం పెడతాం. ఈ స్థాయి ప్రేమ ఆత్మతో నింపబడితే తప్ప మన వల్ల ఏది క్రీస్తు శిష్యుడికి గుర్తేంటి? ప్రేమ. ప్రేమించేవాడే క్రీస్తుడి శిష్యుడు. నిష్కపటమైన ప్రేమ. మీరు ఒకరిని ఒకరు కనపరుచుకోండి, ఒకరు ప్రేమించుకోండి.
కాబట్టి దీని వాక్యానికి విధేయత చూపిస్తూ నన్ను నేను అప్పగించుకునే కొద్ది నా మనసు పవిత్రగించవద్దు. ఎంతగా వాక్యం లోపడతానో అంత పవిత్రత, ఎంత పవిత్రపరచబడుతుందో నా మనసు నా మన హృదయము అంతగా ఆత్మ కుమ్మరింపు, అంత ఆత్మ నింపుతుందా. ఎంతగా నింపబడతానో ఆత్మతో అంతగా ఇతరులకు ప్రేమను. దిస్ ఇస్ ద లాజిక్, దిస్ ఇస్ ద ఫార్ములా టు లవ్ మై ఫెలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నా తోటి సహోదరు సహోదరులు ప్రేమించడానికి ఇది సూత్రం, ఇది నియమం, ఇది ద ఆర్డర్. ఓకేనమ్మా, క్లారిటీగా అర్థమనిగా 3 పాయింట్స్ చెప్పాను ఈరోజు మన క్లాస్ లో. నెంబర్ వన్ బహుగా ఫలించిన వాడే క్రీస్తు శిష్యుడు. ఫలించిన వాడు క్రీస్తు శిష్యుడిగా ఉండలేడు. ఓకేనా? ఫలించేవాడు ఏం చేస్తాడు? దేవుని గురువుకి మహిమ చేస్తాడు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి? ప్రేమ. ప్రేమించేవాడు ఎవరు? క్రీస్తు శిష్యుడిగా ఉంటాడు. ప్రేమించలేని వాడు క్రీస్తు శిష్యుడు కాడు. ఈ ప్రేమించడం ఎలా సాధ్యమైంది అంటే ఇది చెప్పినంత మనకి ప్రేమ. ఓకేనా? రైట్. ప్రార్థన. దేవానికి స్తోత్రములు, మీ దయ కొరకై నీ కొరకై వందనాలు. ఈ దిన క్లాసులో మీరు తోడుగా ఉండి ఒక శిష్యుడికి క్రీస్తు ప్రభువా మీకు శిష్యుగా ఉండాలి అంటే అతనికి ఉండవలసిన క్వాలిటీస్ నేను ధ్యానం చేస్తున్నాం. ఈ క్లాసులో 2 విషయాలు నేర్చుకున్నాం. ఇక్కడ ఫలిస్తే వాడు నీ శిష్యుడిగా ఉండగలడు. ఫలించుట అనేది నాయన శిష్యుడి యొక్క శిష్యత్వానికి ఒకడు శిష్యుడు అంటే గుర్తు. ఫలించని వాడిని శిష్యుడు కాడు. దేవా, ఫలించే శిష్యుడు నీకు మహిమ తీసుకొస్తాడు. ఈ విషయాన్ని నేను నేర్చుకున్నాను. రెండవదిగా ప్రభా, నిజ శిష్యుడు ఇతరులను ప్రేమిస్తాడు. శిష్యత్వానికి నిజమైన గుర్తు ప్రేమ. ఈ విషయాన్ని మేము గుర్తించి ఇతరులను ప్రేమించే కృపను మాకు అనుగ్రహించండి. ఇతరులను ఎందుకు ప్రేమించలేకపోతున్నామో, ప్రేమించడం ఎప్పుడు సాధ్యమని కూడా మేము ధ్యానం చేశాను. అది నీ ఆత్మతో మేము నింపబడినప్పుడు, ఆత్మ ద్వారా ప్రేమ కుమ్మరింపబడినప్పుడు మాత్రమే సాధ్యమైంది. అలా కృప చూపించండి, సహాయపడండి నాయన. మీ సత్యవాక్యానికి విధేయత చూపించడం మాకు నేర్పించండి. యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.